ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య కళాశాలలను ప్రైవేట్కి అప్పచెప్పే విషయంలో పీపీపీ పద్ధతిలో ఇవాళ ఏదైతే ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నారో ఆ విషయంలో చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఫాల్స్ ప్రెస్టీజ్ పోతా ఉన్నాడు. ఈరోజు అందరికీ అర్థమైంది. మామూలుగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి యువజన సంఘాలు, మేధావులందరూ కూడా ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫార్మర్ యూనియన్ హెల్త్ సెక్రటరీ కె సుజాతారావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆమె నిన్న హిందూలో ఆర్టికల్ రాసింది. అనవసరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కలెక్షన్ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నారు. దీనివల్ల రోగులు ఇబ్బందులు పడడమే కాదు, విద్యార్థులు ఎవరైతే సాధారణ మధ్యతరగతి విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా నష్టపోతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా సమకూర్చిన తర్వాత, ఎందుకంటే ఇవాళ ల్యాండ్స్ గవర్నమెంట్ ఇచ్చింది, వారి బిల్డింగ్స్ దాదాపు చాలా వరకు గవర్నమెంటే కన్స్ట్రక్ట్ చేసింది, 2 ఏళ్ల పాటు స్టాఫ్కి జీతాలు కూడా గవర్నమెంటే ఇస్తుంది. కానీ మేనేజ్మెంట్ మాత్రం ప్రైవేట్ వాళ్ళు తప్పు చెప్తారు. వారి ఇష్టారాజ్యంగా వారు ముఖ్యంగా విద్యార్థుల ఫీజులు వసూలు